ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0తో మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈసారి ఏకంగా పాత సైబర్ నేరగాళ్ల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సైబర్ నేరస్తులపై నిఘా కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. నేరస్తుల కార్యకలాపాల్ని నియంత్రించేందుకు గాను వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసింది. దీంతో ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 పేరిట కొనసాగుతున్న ఆపరేషన్లో భాగంగా పోలీసులు 337 మంది పాత సైబర్ నిందితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాయి. వారికి రాష్ట్రంలోని 480 సైబర్ నేరాలతో పాటు దేశవ్యాప్తంగా 1233 కేసుల్లో ప్రమేయమున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో గతంలో వారు సైబర్ నేరాల్లో అరెస్టైన సమయంలో అప్పట్లో ఇచ్చిన చిరునామాలోనే ఉంటున్నారా, ఉంటే ఏం చేస్తున్నారు, మళ్లీ నేరాల వైపు మొగ్గు చూపుతున్నారా వంటి అంశాలను ఆరా తీశారు. ఈ క్రమంలో 218 మంది నిందితులను విచారించి సమాచారం సేకరించారు. వీరిలో పలువురు అదే చిరునామాలో ఉండగా మరికొందరు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తేలింది. అలాగే 115 మంది నిందితుల ఆచూకీ తెలియలేదు. 3 నిందితులు మరణించినట్లు తేలింది. సైబర్ నేరాలపై సమగ్ర దాడి చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 300 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు పాత నిందితుల నివాసాల తనిఖీలు, లొకేషన్ ట్రాకింగ్, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కార్యకలాపాలపై నిఘా, వారికి సహకరిస్తున్న నెట్వర్క్ గుర్తింపు వంటి అంశాలపై దృష్టి సారించారు. బెయిల్పై విడుదలైన నిందితులు నిబంధనలు ఉల్లంఘించకుండా కూడా పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. సికింద్రాబాద్లో కేసులో అరెస్టైన ఓ నిందితుడు నేపాల్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ నేరాలను ప్రతి దశలో అరికట్టేందుకు తమ విభాగం కట్టుబడి ఉందని టీజీసీఎస్బీ పేర్కొంది.